హలో గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ బిట్‌కాయిన్ ట్రేడ్ చూద్దాము. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాము. ఈ ఓపెనింగ్ లైన్ డాటెడ్ లైన్ తర్వాత ఓపెన్ అయింది మార్కెట్. ఓపెన్ అవ్వగానే కరెక్ట్ పివట్ పైన ఓపెన్ అయిపోయింది. ఓకే. పివట్ పైన ఓపెన్ అవ్వగానే ఒక 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. సమ్‌వేర్ మళ్ళీ రివర్స్ అవ్వగానే ఇక్కడ బై చేయొచ్చు, లేదా ఇక్కడ బై చేయొచ్చు. ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్. సో ఈ గ్రీన్ లైన్‌కి మనం చేసిన దానికి మిడ్ లెవెల్ ఆల్రెడీ హిట్ అయిపోయింది. ఓకే. సో టార్గెట్ అనేది గ్రీన్ లెవెల్. ఓకే. మళ్ళీ చెప్తాను సింపుల్గా. సో ఇక్కడ సమ్‌వేర్ బై చేస్తాం మనం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ మిడ్ లెవెల్ ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఫైనల్ టార్గెట్ అనేది ఈ గ్రీన్ లెవెల్. ఓకే. సో ఆల్మోస్ట్ ఇది వెళ్ళడానికి వెళ్తుంది పైకి, హిట్ అయ్యే ఛాన్స్ ఉంది మోస్ట్లీ. ఓకే. సో అది ఇవాల్టి ట్రేడ్. ఓకే. ఇంకోటి ఏంటంటే డో జోన్స్ ట్రేడింగ్ అది చూద్దాం ఒకసారి. ఓకే. సో ఇప్పుడు 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా ఇక్కడ. సో ఇక్కడ బై చేస్తాం. ఓకే. ఇక్కడ బై చేసినాక నెక్స్ట్ సడన్గా కింద పడిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. అంటే ఈ గ్యాప్ని ఏదైతే ఉందో ఇక్కడ ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే. సో మనం ఎప్పుడైతే ఇక్కడ బై చేస్తామో అంటే బేసికలీ ఇక్కడ బై చేస్తామో, ఇక్కడ బై చేసినాక పైకి వెళ్ళింది. ఓకే. బట్ మనం ఇక్కడ వరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. పేషెన్స్గా వెయిట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే. ఎగ్జిట్ అయిపోవాలి. బట్ మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది కదా, ఇక్కడ మళ్ళీ పొజిషన్ మన కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అవ్వాలి బై పొజిషన్. ఓకే. దాని తర్వాత ఇంకా ఎంత పైకి వెళ్ళిందో చూసారు కదా. ఓకే. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్ నెక్స్ట్ ఈ మిడ్ లెవెల్ ఈ ఏదైతే లెవెల్ ఒక ఇన్విజిబుల్ లెవెల్ మనం జనరల్ డిస్కస్ చేస్తున్నాం అది హిట్ అయిపోయింది. ప్లస్ ఈ లెవెల్ కూడా హిట్ అయిపోయింది, మెయిన్ టార్గెట్. ఓకే. 2 హిట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది, పేషెన్స్గా వెయిట్ చేయాలి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి బై ఎంట్రీ. సో అప్పుడే మనం ట్రేడ్ సస్టైన్ అవ్వగలం, గో విత్ ఫ్లో లాగా. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.